నెక్స్ట్ శారీస్ అండి. సో మనకి ఇవి వచ్చేసి విస్కాస్ జార్జెట్ వస్తాయి. సో చాలా మందికి తెలుసుగా విస్కాస్ జార్జెట్ అంటే చాలా సూపర్గా ఉంటాయి శారీస్ వచ్చేసి. సో మనకి ఇది వచ్చేసి క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ వస్తుందండి. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది. సో సింపుల్ అండ్ నీట్గా ఉంటుంది లుక్ అయితే. విస్కాస్ జార్జెట్ ఇక్కడ వచ్చేసి మనకి జరీ లైన్స్ అండి. మిడిల్లో కనిపించేటి మొత్తం జరీ లైన్స్. అండ్ దీనికి వచ్చేసి పళ్ళు పార్ట్. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండ్ ఆ కాంబినేషన్ బ్లౌజ్. నెక్స్ట్ అండి ఇది పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్. సో చాలా మంది చెప్తారు నాకు పింక్ బాగా సెట్ అవుతుందని. రెడ్ కాదండి, పింకే, బట్ డార్క్గా ఉండడం వల్ల మనకు కొంచెం రెడ్ లాగా బయట కూడా అంతే ఉంది. సో ఎగ్జాక్ట్ కలర్ పడుతుంది. మీకు ఎలాగైతే ఉందో బయట కూడా అదే షేడ్లో ఉంది. అంటే పింక్ కాదు, అటు కంప్లీట్ రెడ్ కాదు. సో దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ స్మూత్ ఉంది అండ్ కంఫర్టబుల్గా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి పీకాక్ బ్లూ. ఫెయిర్ స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతుందండి. డార్క్ స్కిన్ టోన్ వాళ్ళకి అంత సెట్ అవ్వదు. ఫెయిర్ స్కిన్ టోన్ వాళ్ళకైతే అద్దరిపోతుంది సారీ. సో మంచి కాంబినేషన్ ఇచ్చారు. పీకాక్ బ్లూ, డార్క్ పీకాక్ బ్లూ. సో దీనికి వచ్చేసి ఎల్లో బ్లౌజ్. నెక్స్ట్ ఇది వచ్చేసి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి. సో దీనికి సెల్ఫ్ వచ్చింది. ఈ సాటిన్ లేయర్ అనేది సెల్ఫ్ వచ్చింది. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్. సో ఈ విధంగా ఉంటుంది శారీ అయితే. వైట్ అండ్ దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ అండి. సో ఇది మనకి బ్లౌజ్ ఇచ్చారు. సింపుల్ అండ్ స్వీట్ లుక్. సో సింపుల్ అండ్ స్వీట్. సో చాలా సింపుల్గా ఉంది కదా, కట్టుకున్నా సరే మంచి సింపుల్గా అనిపిస్తుంది శారీ కట్టుకున్నట్టుగా.